గ్రాండ్ వాక్ ఇది మనం గతం నుంచి చూస్తూనే అవును. ఉన్నాము. అవును. దీనిలో అసలు ఎన్ని సాకెట్స్ ఉంటాయి, ఎవరికి పనిచేస్తుంది, స్టేజ్ 1, 2, 3, 4 ఇలా ఉంటాయి కదా. అవును. ఏ స్టేజ్ లో మోకాళ్ళ నొప్పులు ఉంటే ఇది యూజ్ఫుల్? మామూలుగా మేడం మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే అంటే అది ఎడ తెలుస్తుంది అంటే ఉదయాన్నే నిద్ర లేయంగానే మోకాలు పట్టేయడము, ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని లేసేటప్పుడు లేయలేకపోవడము, పద్మాసం వేసుకొని కూర్చొని లేసేటప్పుడు స్వతహాగా లేయలేక ఎవరు హెల్ప్ చేసుకొని లేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు అప్పుడు పద్మాసనం అంటే బస పట్టేసి పద్మహాసం కూర్చోవటం, వేసుకొని కూర్చుంటారు కదా రెండు కాళ్ళు బస పట్టేసి ఆ, కూర్చోవటం. ఆ. అప్పుడు లేసేటప్పుడు ఏంటంటే మోకాళ్ళు నొప్పులు వస్తాయి, కొన్ని సౌండ్స్ కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు పటపట అనేసి, మెట్లు ఎక్కినా కానీ మెట్లు నొప్పులు ఎక్కేటప్పుడు. వస్తున్నాయి. తర్వాత కొంత దూరం నడిచినా కూడా అంటే అప్పుడు ఏమైనా మనం అర్థం చేసుకోవాలంటే మోకాల్లో ఉన్న గుజ్జు ఇది ఏం చేస్తుంది, తొడ ఎముక కాలు ఎముక మధ్య ఒక గుజ్జు లాగా ఉంటది, కుషన్ లాగా ఉంటది అనుకో. ఇది కరగడం మొదలు పెట్టింది కాబట్టి ఈ ఎముకలు ఒకదానికొకటి దగ్గర రావడము, రాపిడి మొదలవడం, నొప్పి రావడం, అంటే అరిగిపోతుంది. అరగడం మొదలుపెట్టి అరగడం మొదలుపెట్టినప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అని అంటే అది పూర్తిగా అరిగిపోకుండా కంట్రోల్ చేసే దాని గురించి ఆలోచించాలా, వచ్చే నొప్పిని తగ్గించుకోవాలా, ఆ గుజ్జు హెల్త్ కొంచెం ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఆ డైరెక్షన్ లో ఆలోచించాలి. కానీ అన్ఫార్చునేట్ గా ఏం చేస్తారు, మెడికల్ షాపులకి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తీసుకొని వేసుకుంటారు. అది వేసుకున్న ఒక అరగంట లేదా గంటకి తగ్గుతుంది, 2 గంటలు తగ్గుతుంది, మళ్ళీ 3వ గంట నుంచి మళ్ళీ మొదలవుతుంది. ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడలేరు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్, డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు సజెస్ట్ చెయ్యరు. ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా గ్రాండ్ వాక్ లాంటి సప్లిమెంట్ తీసుకుంటే ఆ మోకాల్లో ఉన్న గుజ్జు పూర్తిగా కరిగిపోకుండా ఫస్ట్ కాపాడుతుంది. తర్వాత అక్కడ ఉన్న గుజ్జు హెల్త్ ఇంప్రూవ్ చేసుకుంటా పోతుంది. దానితో పాటు మన డైటీషియన్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తారనమాట. అంటే తొడ కండరాలు, కాలు కండరాలు కొంచెం స్ట్రెంగ్త్ గానే పెంచుకున్నారంటే శరీర భారం పోయేసి మోకాల మీద పడకుండా అది ఇమ్మీడియట్ గా కరిగిపోకుండా ఉండేదానికి ఉపయోగపడుతుంది, నొప్పులు కూడా తగ్గుతాయి. సో గ్రాండ్ వాకే ఎందుకు వాడాలని మీరు నన్ను అడిగితే గనక, మామూలుగా సప్లిమెంట్స్ ఏ సప్లిమెంట్ వాడినా, ఇప్పుడు మెడిసిన్ అయితే 5 mg 10 mg అంటే కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. సప్లిమెంట్స్ అని వచ్చేటప్పటికి క్లినికల్ ట్రయల్స్ లో ఎంత డోస్ అయితే పనిచేస్తుందో అంత డోస్ ఇచ్చే తీరాలి. మనకు గ్రాండ్ వాక్ లో 8 రకాల సప్లిమెంట్స్ ఉంటాయి. దీంట్లో గ్లూకోజామైన్ వచ్చి 1.5 grams, కాండ్రాటిన్ 1.2 grams, కర్కుమిన్ 1.5 grams, కొలాజిన్ 40 mg, బోసిలోసెరాటా 250 mg, పైపరిన్ 50 mg, వైటమిన్ సి 80 mg, పైనస్ జెరాడిన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ 100 mg అని చెప్పేసి 8 రకాలు ఉంటాయి. 7.5 grams పౌడర్. సో ఆ విధంగా గ్రాండ్ వాక్ 3 నెలలు వాడుకుంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, గుజ్జు తొందరగా అరిగిపోకుండా కాపాడుతుంది, ఆపరేషన్ కి తొందరగా పోకుండా కాపాడేదానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. డిలే చేయొచ్చు ఆపరేషన్, చాలా వరకు డిలే చేయొచ్చు మేడం. ఇది ఇప్పుడు ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళలో కూడా 18 years అబౌ ఎవరన్నా వేసుకోవచ్చు మేడం. దాన్ని మనం ఒక రూల్ గా పెట్టుకున్నాం, 18 సంవత్సరాల యువతల మన ప్రొడక్ట్స్ ఎవరికి ఇవ్వద్దు అనేసి. 18 years అబౌ ఉన్న వాళ్ళు ఎవరైనా వాడుకోవచ్చు, ఏజ్ తో సంబంధం లేదు. మనకు 30 సంవత్సరాలు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు, అదే అంటున్నారు. 25 సంవత్సరాలు కూడా మోకాళ్ళ నొప్పులు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వాడుకుంటున్నారు చాలా ప్రాబ్లం లేదు ఇక.